హాయ్ అండి అందరికీ. తోటకూర అయితే మొలకలు వచ్చేసినాయండి, మీకు చూపిస్తున్నాను. ఇవి పెద్ద అయిన తర్వాత హార్వెస్ట్ చేసేద్దాము. తర్వాత పుదీనా అయితే ఇంకా రాలేదు. ఇది వచ్చేసి మాకు కరెంటు స్తంభానికి అడ్డొచ్చిందని మొక్కలు నరిగితే ఇటు మా వైపు పడిపోయిందనమాట. అది మేము ఎలా యూజ్ చేసుకుంటున్నామంటే, ఇక్కడ ఆనవ విత్తనాలు పెట్టాను, ఎలాగో పందిరేయాలి కదా, దీని మీద పాకిచ్చేద్దామని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఆనప విత్తనాలే, ఎందుకంటే ఆనప చెట్లు ఎక్కువ పెడతాం అనమాట. మేము తినడానికి బయట వాళ్ళకి పంచి పెడతానికి. కాకరకాయ కూడా హార్వెస్ట్కి వచ్చింది, హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తా, వీడియో పెడతాను. అలాగే ఏదైనా పనిలో మనం సక్సెస్ అయితే సాధించాలంటే మనం చేసుకుంటూ వెళ్ళాలంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. మనిషి లైఫ్లో ఒకసారి సక్సెస్ రావాలంటే రాదు. ఇది తోటకూర చింతలాకు, ఇదేమో చింత చిగురు కూడా ఎలా పెంచాలని టిప్స్ అయితే చెప్తాను. ఈసారి ఎక్కువ పాదులు అయితే పెట్టానండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా పంచి పెడదామని చెప్పి. ఈసారి మన సబ్స్క్రైబర్స్కి పంచిపెట్టినప్పుడు కూడా నేను వీడియో చేసి పెడతాను. మా ఛానల్ని ఫాలో అవ్వండి.